హాయ్ ఫ్రెండ్స్, కుబేర మూవీకి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ఈ రోజు ఆ కుబేర మూవీ చూసి రివ్యూ అయితే ఇస్తాను ఈ వీడియో ఎండ్ దాకా అయితే ఉండండి. అసలు కుబేర మూవీ ఎలా ఉండిద్దో ఏంటో అసలు నేను నిజంగా 0% ఎక్స్పెక్టేషన్ తో వెళ్తా ఉన్నా. అలాగే ట్రైలర్ కూడా నేను చూడలేదు, జస్ట్ నాకు సాంగ్ ఒకటే నచ్చింది, పోయిరా పోయిరా మామ సాంగ్ అయితే. సో దానికోసం వెళ్తా ఉన్నా, చూద్దాము. వీడియో ఎండ్ దాకా అయితే చూస్తా ఉండండి, రివ్యూ అయితే చెప్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నిన్నే కుబేర మూవీ అయితే చూడటం జరిగింది. దీనికి డైరెక్టర్ వచ్చేసరికి శేఖర్ కమ్ములా గారు, అలాగే మన హీరోస్ వచ్చేసరికి నాగార్జున గారు అండ్ ధనుష్ గారు. నిన్న థియేటర్కి వెళ్ళినప్పుడు నాగార్జున గారి కన్నా ధనుష్ గారు వస్తేనే ఎక్కువ గోలగోలగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్దాం అనుకుంటున్నా, చెన్నై వాళ్ళు ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చుకుంటారు. మనం కూడా మన వాళ్ళకైతే ఒక బేసిక్ సపోర్ట్ అయితే ఇవ్వాలి. అలాగే నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా కొంచెం ఆ మూవ్మెంట్ ఉంటే బాగుండిద్దని నాకు అనిపించింది. అండ్ ఓవరాల్ గా మూవీ రివ్యూకి వచ్చేస్తే గాన మూవీ అయితే చాలా బాగుంది. బట్ రామ్ చరణ్ కి రంగస్థలం ఎలా ఉంటుందో సేమ్ అదే రకంగా ధనుష్ గారికి కుబేర మూవీ అయితే అలా ఉందన్నమాట. అంత సింక్ లో ఉందన్నమాట రెండు మూవీస్. మూవీ అయితే అదిరిపోయింది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే కొంచెం ఎక్కువ లెంత్ ఉంది. అలాగే కొంచెం ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా డౌన్ అవుతుంది. అండ్ రష్మిక మందన వచ్చిన దగ్గర నుండి కొంచెం కామెడీ అయితే బాగుంది, చాలా బాగుంది. అండ్ ధనుష్ అయితే నెక్స్ట్ లెవెల్, ఇంకా వేరే లెవెల్లో ఉందన్నమాట. అండ్ డిఎస్పీ వచ్చేసరికి మ్యూజిక్ అయితే అదిరిపోయింది. నేను మీకు ముందే చెప్పాను, నేను అసలు ట్రైలర్ కూడా చూడలేదు, జస్ట్ ఒక్క సాంగ్ కోసం నేను వెళ్ళాను. అదే పోయిరా పోయిరా మామ సాంగ్ ఉండేది కదా, ఆ సాంగ్ కోసం వెళ్ళాను. ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాను. సెకండ్ హాఫ్ లో అయితే ఆ సాంగ్ దిగింది, అసలు మామూలు రచ్చలేదు. అలాగే థియేటర్ మొత్తం దద్దరు వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ మట్టి యమ స్పీడ్ లో వెళ్ళిపోయింది మొత్తం, అసలు మామూలుగా లేదు. మూవీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. నా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తానికి నచ్చింది. దీంట్లో ఎలాంటి వల్గారిటీ అలాంటి ఏం లేదు. పేరెంట్స్, స్టూడెంట్ ఎవరినైనా, పిల్లల్ని ఎవరినైనా తీసుకుని వెళ్ళేసే మీరు మూవీ అయితే చూడండి. నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే అవుట్ ఆఫ్ 5 కి 4.5 అయితే ఇస్తాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఏ థియేటర్ లో చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.